తెలంగాణ సిపి గేట్ 2025 అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి ప్రజెంట్ పీజీ వెబ్ ఆప్షన్స్ ఎడిట్ చేసుకోవడానికి మనకు ఆప్షన్ అయితే ఎనేబుల్ కావడం జరిగింది. ఎవరైతే వెబ్ ఆప్షన్స్లో మిస్టేక్ చేసిన ఆస్పిరెంట్స్ కానీ లేదా కొత్తగా కొన్ని కాలేజెస్ యాడ్ చేసుకోవాలి, యాడ్ చేసిన కాలేజ్కి ప్రియారిటీ ఇవ్వాలి అనే థాట్ ఉన్న ఆస్పిరెంట్స్, సో మీ యొక్క డీటెయిల్స్ ద్వారా లాగిన్ అయ్యి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీ యొక్క వెబ్ ఆప్షన్స్ అయితే ఎడిట్ చేసుకోండి. వెబ్ ఆప్షన్స్ ఎడిట్ చేసుకోవడానికి యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం 24th September 2025 అయితే మనకు లాస్ట్ డేటు. సో మీరు కనుక 22, 23 డేట్లో వెబ్ ఆప్షన్స్ పెట్టిన ఆస్పిరెంట్స్ అయినట్టయితే ప్రజెంట్ మీకు ఈ యొక్క ఎడిట్ ఆప్షన్ అయితే ఎనేబుల్ కావడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఫస్ట్ పేజ్లో రిజిస్టర్ చేసుకొని ఇప్పటి వరకు మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టకపోయినా కూడా మీ యొక్క డీటెయిల్స్ ద్వారా లాగిన్ అయ్యి ఫ్రెష్గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి కూడా అవకాశం అయితే ఉంది. సో ఈ వీడియోలో మనం వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలి, సో వెబ్ ఆప్షన్స్ ఎడిట్ ఆప్షన్లో కొత్తగా కాలేజెస్ ఏ విధంగా యాడ్ చేసుకోవాలి, యాడ్ చేసిన కాలేజ్కి ప్రియారిటీ ఏ విధంగా ఇవ్వాలి, ప్రియారిటీ ఇచ్చిన కాలేజెస్లో నచ్చని కాలేజెస్ ఉంటే ఏ విధంగా రిమూవ్ చేయాలి అనే టాపిక్ గురించి ఇక్కడ డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి మనం సిపి గేట్ 2025 సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. మీరు పీజీ స్టూడెంట్స్ అయితే సిపి గేట్ వెబ్సైట్కి రాగానే ఇక్కడ అదర్ కోర్సెస్ సంబంధించిన ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే లైక్ మనకు ఎంఏ, ఎంఎస్సీ, ఎంకామ్ అండ్ అదేవిధంగా అదర్ ప్రొఫెషనల్ కోర్సెస్ సంబంధించి వెబ్ ఆప్షన్స్ ఎడిట్ చేసుకోవడానికి ఆప్షన్ ఎనేబుల్ కావడం జరిగింది. జస్ట్ ఇక్కడ వెబ్ ఆప్షన్స్ లాగిన్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మన యొక్క డీటెయిల్స్ ద్వారా లాగిన్ అయినట్లయితే నెక్స్ట్ మన డీటెయిల్స్ ఎంటర్ చేసి వెబ్ ఆప్షన్స్ అయితే ఎడిట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మీరు వెబ్ ఆప్షన్స్ ఎడిట్ చేసుకోవాలంటే క్యాండిడేట్ యొక్క సిపి గేట్ హాల్ టికెట్ నెంబర్, క్యాండిడేట్ యొక్క ర్యాంకు, క్యాండిడేట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్, క్యాండిడేట్ మంత్, ఇయర్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. తర్వాత మీరు రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మన యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్లో పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయమంటుంది. మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఏ పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోవడం జరిగిందో పాస్వర్డ్ ఎంటర్ చేసి వెరిఫై పైన క్లిక్ చేయాలి. ఇఫ్ పాస్వర్డ్ మర్చిపోతే ఇక్కడ ఫర్గాట్ పాస్వర్డ్ ఆప్షన్ అయితే ఉంటుంది. దీని ద్వారా మీరు పాస్వర్డ్ రికవరీ చేసుకోవచ్చు. లేదా డైరెక్ట్గా మీరు సిపి గేట్ కన్వీనర్ ఆఫీస్కి మెయిల్ చేసినా, రిక్వెస్ట్ కాల్ చేసినా కూడా వాళ్ళు మీకు డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అది ఎంటర్ చేసి మేము వెరిఫై పైన క్లిక్ చేస్తున్నాము. అండ్ వన్స్ మనం పాస్వర్డ్ ఎంటర్ చేసి వెరిఫై పైన క్లిక్ చేయగానే సో మీరు వెబ్ ఆప్షన్స్ కనుక 22, 23 రోజు పెట్టుకున్న ఆస్పిరెంట్స్ అయినట్లయితే ఆల్రెడీ మీరు పెట్టిన కాలేజెస్ లిస్ట్ అయితే చూపిస్తుంది. మేము ఓన్లీ ఒకే ఒక కాలేజ్కి అయితే వెబ్ ఆప్షన్స్ పెట్టడం జరిగింది, ఎస్వీఎం డిగ్రీ కాలేజ్ సంబంధించి. సో ఇప్పుడు మనకి ఎడిట్ ఆప్షన్ ఉంది కాబట్టి మీరు కొత్తగా కాలేజెస్ యాడ్ చేసుకోవాలనుకున్నా, యాడ్ చేసిన కాలేజ్కి ప్రియారిటీ ఇవ్వాలన్నా ఇచ్చేసుకోవచ్చు. సో నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే మీది బెటర్ ర్యాంక్ ఉన్నా, హెవీ ర్యాంక్ ఉన్నా ఎక్కువ కాలేజెస్కి ప్రియారిటీ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే సో మీరు ఇచ్చిన కాలేజ్ కనుక సీట్ రాకపోతే కనీసం మీరు ఎక్కువ కాలేజెస్ ఇస్తే దాని తర్వాత సెకండ్ పొజిషన్లో ఉన్న కాలేజ్ కానీ, థర్డ్ పొజిషన్లో ఉన్న కాలేజ్ కానీ సీట్ రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు ప్రజెంట్ మనకి ఎడిట్ ఆప్షన్ ఇచ్చారు కాబట్టి యాడ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మనం కొత్తగా కాలేజెస్ అయితే యాడ్ చేసుకోవచ్చు. కాలేజెస్ యాడ్ చేసుకోవడానికి మనం యాడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో మనకు ప్రజెంట్ మన యొక్క కోర్స్ ప్రొవైడ్ చేసే కాలేజెస్ లిస్ట్ అయితే డిస్ప్లే అవుతుంది. టోటల్గా మనకు తెలంగాణలో ఎంఏ ఎకనామిక్స్ సంబంధించి 38 కాలేజెస్ అయితే మన కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు. అండ్ దీంట్లో వచ్చేసి మీకు ఓన్లీ ఉమెన్ కాలేజెస్ కావాలంటే ఉమెన్ అని సెట్ చేయొచ్చు, లేదా మీకు ఓన్లీ యూనివర్సిటీ కాలేజెస్ కావాలంటే యూనివర్సిటీస్ అని సెట్ చేయాలి, లేదా పర్టికులర్గా మీ ఏరియా కావాలనుకుంటే ఏరియా సెట్ చేయొచ్చు. ఉదాహరణకు మీరు ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో ఉన్న కాలేజెస్ కావాలనుకుంటే ఉస్మానియా యూనివర్సిటీ అనేది సెట్ చేయాలి. వన్స్ మనం సెట్ చేయగానే సో ఈ విధంగా యూనివర్సిటీలో ఉన్న కాలేజెస్ అయితే మనకు డిస్ప్లే అవుతాయి. సో ఇక్కడ మీకు లిస్ట్ కాలేజెస్లో వచ్చేసి ఫస్ట్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్ అని చూడొచ్చు. అండ్ దీంట్లో మనకు 2 అయితే చూపించడం జరుగుతుంది. ఒకటి రెగ్యులర్ అంటూ, అనదర్ వన్ వచ్చేసి సెల్ఫ్ ఫినాన్స్. రెగ్యులర్కి సెల్ఫ్ ఫినాన్స్కి డిఫరెన్స్ ఏంటి సార్ అంటూ సో మెనీ ఆస్పిరెంట్స్ అయితే అడుగుతారు. నార్మల్గా యాజ్ పర్ న్యూ డేటా ప్రకారం రెగ్యులర్ కోర్సెస్ అండ్ సెల్ఫ్ ఫినాన్స్ సంబంధించి సమ్ ఫీ డిఫరెన్స్ అయితే ఉంటుంది. రెగ్యులర్ వచ్చేసి 22,000, 23,000 అండ్ 24,000 వరకు ఫీ అయితే ఉంది. ఇఫ్ ఒకవేళ సెల్ఫ్ ఫినాన్స్ అనుకుంటే మనకు 28,000 ప్లస్ అయితే ఉంది. బేస్డ్ ఆన్ కాలేజెస్ లిస్ట్ బట్టి మీరు పర్టికులర్గా ఏ కోర్స్కి అయితే వెబ్ ఆప్షన్స్ పెట్టాలనుకుంటారో ఆ కాలేజెస్ సంబంధించిన లిస్ట్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకుంటే దాంట్లో మనకు ఫీ అయితే డిస్ప్లే అవుతుంది. కాలేజెస్ లిస్ట్లో ఉన్న ఫీ అనేది 1 year 2 years అంటూ సో మెనీ ఆస్పిరెంట్స్ క్వైరీ చేస్తున్నారు. కాలేజెస్ లిస్ట్లో ఉన్నది ఏదైతే ఉంటుందో ఫీ అనేది ప్రతి ఇయర్కి మనం అంత అమౌంట్ అయితే పే చేయాలి. పీజీ వచ్చేసి 2 years కోర్స్ కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ మీ కాలేజెస్ లిస్ట్లో కనుక 20,000 ఉన్నట్టయితే ఫస్ట్ ఇయర్కి 20,000 పే చేయాలి, సెకండ్ ఇయర్కి 20,000 అనేది మనం పే చేయాల్సి ఉంటుంది. సో రియంబర్స్మెంట్కి ఎలిజిబుల్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో అప్ టు 20,000 వరకు రియంబర్స్మెంట్ రావడం జరుగుతుంది. మీ యొక్క కాలేజ్ ఫీ అనేది బిలో 20,000 ఉన్నట్టయితే మీరు ఎటువంటి అమౌంట్ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. ఇఫ్ మీరు రియంబర్స్మెంట్కి ఎలిజిబుల్ అయితే ఒకవేళ మీకు స్కాలర్షిప్ రాదు అనుకుంటే కాలేజ్ ఫీ ఎంతైతే ఉంటుందో ఆ కాలేజెస్ లిస్ట్లో ఉన్న అమౌంట్ అనేది మీరు ఫర్ ఇయర్ అయితే పే చేయాల్సి ఉంటుంది. అండ్ సెల్ఫ్ ఫినాన్స్ తీసుకున్నట్టయితే సెల్ఫ్ ఫినాన్స్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 28,000 ఉందనుకుందాం మీ యొక్క కాలేజ్ ఫీ అనేది. సో 28,000 ఉంటే సెల్ఫ్ ఫినాన్స్ కోర్స్ స్టూడెంట్స్ కూడా రియంబర్స్మెంట్ అయితే రావడం జరుగుతుంది. మీరు రెగ్యులర్ కోర్స్లో సీట్ వచ్చినా, సెల్ఫ్ ఫినాన్స్లో సీట్ వచ్చినా, పేమెంట్లో సీట్ వచ్చినా కూడా మనకు అప్ టు 20,000 మాత్రమే రియంబర్స్మెంట్ రావడం జరుగుతుంది. ఏ కేటగిరీ స్టూడెంట్స్ అయినా రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉంటుందో బేస్డ్ ఆన్ మీ యొక్క కోర్స్ ఫీని బట్టి అది మనం పే చేయాల్సి ఉంటుంది. అండ్ అది కాలేజ్లో జాయిన్ అయ్యేటప్పుడు పే చేయాలా, కోర్స్ కంప్లీట్ అయ్యాక పే చేయాలంటే బేస్డ్ ఆన్ కాలేజ్ అండ్ రూల్స్ రెగ్యులేషన్స్ బట్టి మనం పే చేయాల్సి ఉంటుంది. మాక్సిమం కొన్ని కాలేజెస్ వచ్చేసి ముందే పే చేయమంటారు, కొన్ని కాలేజెస్ లేటర్ పే చేయమంటారు. మీరు రియంబర్స్మెంట్కి ఎలిజిబుల్ కాకపోతే మొత్తం అయితే పే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ప్రజెంట్ మేము వచ్చేసి కాలేజెస్ యాడ్ చేసుకోవాలనుకుంటే జస్ట్ ఇక్కడ యాడ్ ఆప్షన్ ఈ బాక్స్ అయితే ఉంటాయి డిక్లరేషన్ సంబంధించి దాంట్లో మనం టిక్ మార్క్ చేసుకోవాలి. టిక్ మార్క్ చేసుకున్న తర్వాత ఇలా స్క్రోల్ చేస్తే డౌన్లో మనకు యాడ్ ప్రియారిటీ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. యాడ్ ప్రియారిటీ పైన క్లిక్ చేసి మనం కాలేజెస్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ యాడ్ చేసిన కాలేజెస్ ఏవైతే ఉంటాయో మన ముందు డిస్ప్లే అవుతాయి. జస్ట్ మీకు ఇక్కడ ఎడిట్ ఆప్షన్ ఎనేబుల్ అయింది అని చెప్పడం కోసం మాత్రమే ఈ వీడియో చేస్తున్నాము. మేము ఓన్లీ ఎస్వీఎం కాలేజ్కి మాత్రం వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటున్నాము. మాది బెటర్ ర్యాంకే ఉంది. సో ఇక్కడ మాకు క్యాంపస్లో కూడా రావడానికి ఛాన్స్ ఉంది. బట్ సో నియర్ బై ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఓన్లీ మన నియర్ బై ఉన్న ప్రైవేట్ కాలేజ్ అయితే పెట్టడం జరిగింది.
జరిగింది. సో ఇక్కడ రెగ్యులర్ సెల్ఫ్ ఫినాన్స్ అనేవి క్యాంపస్ కాలేజెస్లో గవర్నమెంట్ కాలేజెస్లో ఉంటాయి. పేమెంట్ వచ్చేసి ప్రైవేట్ కాలేజెస్ అండ్ గవర్నమెంట్ కాలేజెస్లో అయితే ఉంటాయి. ప్రతి కోర్స్కి ఫీ అయితే వస్తుంది రియంబర్స్మెంట్. ఇఫ్ మీరు రియంబర్స్మెంట్కి ఎలిజిబుల్ అయితే, మరి రియంబర్స్మెంట్కి ఎలిజిబుల్ అంటే ఏ విధంగా తెలుస్తుంది సార్ అంటే, సో మనం ఆల్రెడీ ప్రీవియస్లో ఒక డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. మీరు తెలంగాణ స్టూడెంట్స్ అయ్యి ఉండి మీ దగ్గర కేటగిరీ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్నట్టయితే సో మీరు రియంబర్స్మెంట్కి ఎలిజిబుల్ అవుతారు. సో ఆ తర్వాత కాలేజెస్ ఎడిట్ ఆప్షన్ ద్వారా మీరు యాడ్ చేసుకోవడం కంప్లీట్ అయితే మీరు ఎడిట్ చేసుకోవడానికి ఆప్షన్ కూడా మనకు ఎనేబుల్ అయితే ఉంది. కాబట్టి సో ఇప్పుడు మీరు ప్రియారిటీ ఆర్డర్ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇది ఫస్ట్ పొజిషన్లో ఉండాలి, ఇది సెకండ్లో ఉండాలి, థర్డ్లో ఉండాలి అంటే మనకి పేజ్ అప్ పేజ్ డౌన్ అయితే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ యూనివర్సిటీ కాలేజ్ ఫస్ట్ ప్రియారిటీ ఇస్తాం, తర్వాత సెల్ఫ్ ఫినాన్స్ రెగ్యులర్ సెకండ్ ప్రియారిటీ ఇస్తాం, అదర్ కాలేజెస్కి థర్డ్ ప్రియారిటీ ఇస్తాం. ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ నాకు ఫస్ట్ పొజిషన్లో ఉండాలి అంటే పర్టికులర్గా ఏదైతే ఫస్ట్ పొజిషన్లో ఉండాలనుకుంటామో దాన్ని సెలెక్ట్ చేసుకొని పేజ్ అప్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం పేజ్ అప్ పైన క్లిక్ చేస్తే ఉస్మానియా యూనివర్సిటీ రెగ్యులర్ కాలేజ్ ఫస్ట్ పొజిషన్లో అయితే వస్తుంది. అండ్ తర్వాత మనము యూనివర్సిటీ సెల్ఫ్ ఫినాన్స్ కాలేజ్ సెకండ్ పొజిషన్లో ఇవ్వాలనుకుంటే ఇలా సెలెక్ట్ చేసుకొని పేజ్ అప్ పైన క్లిక్ చేస్తే సెకండ్ పొజిషన్ రావడం జరుగుతుంది. ఈ విధంగా మీరు ప్రజెంట్ ఎడిట్ ఆప్షన్ ద్వారా కాలేజెస్ యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసిన కాలేజ్కి ప్రియారిటీ ఇవ్వచ్చు. ప్రియారిటీ ఇచ్చిన కాలేజ్లో నచ్చని కాలేజెస్ ఉంటే రిమూవ్ కూడా చేయొచ్చు. రిమూవ్ చేయాలి అనుకుంటే జస్ట్ ఈ విధంగా కాలేజ్ అనేది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ రిమూవ్ సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మీకు నచ్చని కాలేజ్ ఏదైతే ఉంటుందో అది రిమూవ్ చేయొచ్చు. వన్స్ ఓకే పైన క్లిక్ చేస్తే లిస్ట్లోకి వెళ్ళి రిమూవ్ అవ్వడం జరుగుతుంది. మేము ప్రజెంట్ వచ్చేసి వెబ్ ఆప్షన్స్ ఎడిట్ చేసుకోవట్లేము. ఒకటే కాలేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టాలనుకుంటున్నాం. జస్ట్ ఈ విధంగా మీరు యాడ్ చేసుకోవడం, రిమూవ్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత సో మీరు ఫైనల్ సబ్మిట్ పై అయితే క్లిక్ చేయొచ్చు. సేవ్ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేస్తే మన వెబ్ ఆప్షన్స్ అయితే సేవ్ కావడం జరుగుతుంది. వన్స్ సేవ్ కంటిన్యూ పైన క్లిక్ చేయగానే కన్ఫర్మ్ అనే ఆప్షన్ వస్తుంది. ఈ విధంగా కన్ఫర్మ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి సో మనకు సంబంధించిన వెబ్ ఆప్షన్స్ సేవ్ చేసి పెట్టుకోవాలి. మీరు ఇక్కడ టైం చూడొచ్చు. ప్రజెంట్ 24th September సో 12 PM అయితే అవుతుంది మనకు. ఈ విధంగా మీరు వెబ్ ఆప్షన్స్ సేవ్ చేసుకోవచ్చు. కొత్తగా మీరు కాలేజెస్ యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసిన కాలేజ్కి ప్రియారిటీ ఇవ్వచ్చు. ప్రియారిటీ ఇచ్చిన కాలేజ్లో నచ్చని కాలేజెస్ ఉంటే రిమూవ్ చేయొచ్చు. మేము ఒకే కాలేజ్కి వెబ్ ఆప్షన్స్ పెడుతున్నాం కాబట్టి జస్ట్ మీకు ప్రివ్యూ కోసం చూపించడం జరిగింది. సో ఇఫ్ మీరు ఫైనల్ సబ్మిట్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. బట్ నా సజెషన్ మీరు ఫైనల్ సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ విధంగా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నట్టయితే ఫ్యూచర్ రెఫరెన్స్ కోసం అయితే యూజ్ అవుతుంది. సో మీకు ఎటువంటి ఎడిట్ చేసుకోవాల్సిన అవసరం లేదు అనుకుంటే అప్పుడు ఫైనల్ సబ్మిట్ పైన క్లిక్ చేసి ప్రింట్ తీసుకోండి. ఫైనల్ సబ్మిట్ అనేది ఈ రోజు మనం చేయకపోయినా ఏం కాదు సార్ అంటే నాట్ మ్యాండేటరీ, మనకు అవసరం లేదు. ఆటోమేటిక్గా డీటెయిల్స్ అయితే సేవ్ కావడం జరుగుతుంది. ఈ విధంగా మీరు ఎన్ని కాలేజెస్కైనా వెబ్ ఆప్షన్స్ పెట్టడం కంప్లీట్ అయిన తర్వాత టోటల్ కాలేజెస్ లిస్ట్ అనేది స్క్రీన్ షాట్ తీసి పెట్టుకుంటే సరిపోతుంది. ఇది ప్రజెంట్ మనకు సంబంధించి తెలంగాణ ఈ సిపి గేట్ యొక్క వెబ్ ఆప్షన్స్ ఎడిట్ చేసుకునే ఇన్ఫర్మేషన్ అయితే